ఈరోజు దేవుని మాట 5వ కీర్తన 7వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెషయి కుమారుడైన ఇశ్రాయేలు రాజునైన దావీదు తన స్వీయ అనుభవములో నుండి వ్రాసిన కీర్తన ఇది. తన చిన్న వయసులోనే అనగా తన బాల్యములోనే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన నీతిని తెలుసుకున్నవాడు, గుర్తించినవాడుగా ఉన్నాడు. తన తండ్రి కుటుంబంలో అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని సన్నిధి పట్ల ఎంతో మక్కువ కలిగినవాడు. తన తండ్రి మందను అరణ్యములో మేపుచున్నప్పుడు, వాటిని కాయుచున్నప్పుడు ఒంటరిగా ఉన్నను ఆ అరణ్యములో పూర్తిగా దేవునిపై నమ్మిక ఉంచి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి ఆయనను ఆరాధిస్తూ పాటలు పాడుతూ సంతోషముగా జీవించేవాడు. తన మాటలు, తన ధ్యానము, తన ప్రార్థన, తన కంఠస్వరము ఉదయాన్నే ఆయన సన్నిధిని కాచియుంది అని చెబుతారు. ఆయన కృపాతిశయమును బట్టి మందిరములో ప్రవేశించదను అని చెబుతున్నారు. ఈ అనుభూతి ఒకరి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయములో పుట్టిస్తుంది. కనుక నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు అని దేవుని యొక్క సన్నిధిని గూర్చి, ఆయన కాపుదలను గూర్చి 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో చెబుతారు. దేవుని పరిశుద్ధాలయము యొక్క మహిమ తెలిసినవాడు దావీదు. తనను దేవుడు పాడిగొర్రెలను వెంబడిస్తున్న స్థితిలో నుండి రాజునుగా చేసినవాడు, పైకెత్తినవాడు అని 78వ కీర్తన 71వ వచనంలో తన దేవుని మహిమ పరిచాడు. 5వ కీర్తన 11, 12 వచనాల్లో దేవుని ఆశ్రయించిన వారిని, ఆయనను ప్రేమించు వారిని ఆయన కాపాడునని, దయతో కప్పునని, అందువలననే వారు సంతోషించి ఆనందించి ఆయన నామాన్ని గూర్చి ఉల్లసిస్తారు అని చెబుతాడు. దేవుని మందిరము లేదా ఆయన ప్రత్యక్షపు గుడారమును గూర్చిన విధానం ఎలాగున దేవుడు నియమించారు అంటే, మధ్యన దేవుని ప్రత్యక్షపు గుడారము ఉండాలి. 4 వైపులా అనగా ప్రత్యక్షపు గుడారానికి 4 వైపులా ఇశ్రాయేలు 12 గోత్రములలో 3 గోత్రముల వారు తూర్పున గుడారాలలో నివసించాలి. 3 గోత్రాల వారు పడమటి దిశలో గుడారాలు వేసుకుని నివసించాలి. ఉత్తరపు దిక్కున 3 గోత్రాల వారు నివసించాలి. దక్షిణమున మిగిలిన 3 గోత్రాల వారు గుడారములలో నివసించాలి. మధ్యలోనున్న దేవుని ప్రత్యక్ష గుడారముపై దేవుని మహిమ మేఘము కప్పి ఉండేది. ఆ మేఘము యొక్క చల్లదనాన్ని వారు అనుభవించేవారు. అలాగే ప్రత్యక్ష గుడారముపై దేవుని అగ్నిస్తంభము నిలిచేది. ఆ వెలుగును వారు, ఆ చక్కని వెట్టను వారు అనుభవించేవారు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 22వ వచనంలో పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమును గాని ప్రజల ఎదుట నుండి ఆయన తొలగింపలేదు అని చెప్పారు. దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధిని వారు అనుభవించేవారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు వారున్న బానిసత్వంలో చెరలో దేవుని మందిరమున్న దిక్కునకు తిరిగి వారు దేవుని వేడుకొని క్షమింపుమని ప్రార్థించేవారు. ఈ విషయం దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో, దానియేలు తనది ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసేవాడు, ఆయనను స్తుతించేవాడు. రాజైన సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని నిర్మించుకున్న తర్వాత రాజైన సొలొమోను దేవుని మందిరంలో నిలిచి ఆయనకు ప్రార్థన చేస్తూ, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 47, 48 వచనాల్లో, మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి చింతించి పశ్చాత్తాపపడి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ తట్టు తిరిగి నీవు పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరపు తట్టును తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులను క్షమించి వారిని చెరలోనికి తీసుకుని పోయిన వారిని కనికరించినట్లు చేయుము అని ప్రార్థించారు. అందుకే
రాజైన దావీదు కూడా ఇలా అంటున్నారు, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను అని చెబుతున్నారు. ఎజ్రా నెహెమ్యా దినాలలో కూడా వారున్న చెరలో నుండి దేవుని తట్టు తిరిగి తమ పాపములను, పితరుల పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవునితో నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనంలో పాపమును ఒప్పుకొని 11వ వచనంలో రాజు నెహెమ్యాపై దయచూపునట్లు అనుగ్రహించుమని దేవుని బ్రతిమలాడుకొని ప్రార్థించాడు. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 8వ వచనంలో నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది నా మనవి ఆలకించను అని చెప్పారు. అవును, దేవుని పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి సమాధానమిచ్చునని మనం కూడా గుర్తించాలి. అంతేకాదు, ఈనాడు దేవుని పరిశుద్ధ ఆలయముగా మన హృదయాన్ని ఆయన చేసుకొని ఉన్నారు గనుక హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థించి క్షమింపబడి ఆయన దీవెనలు పొందుకుందాం. అట్టి ధన్యత ప్రభు మనకును దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను, నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. ఆమెన్.